వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీలో దాదాపు 25 మంది పైన మహిళలని మాత్రము అరెస్ట్ చేశారు. వాళ్ళ విజువల్స్ బయటపెట్టిన పరిస్థితి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని అయితే ప్రస్తుతం మనకు సమాచారం తెలుస్తుంది. పురుషులను మాత్రం ఎవరైతే ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన పురుషులు దాదాపు 25 మందికి పైన అయితే ఉన్నారు. వాళ్ళ విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వెనక నుంచి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ దీంట్లో దాదాపు 25 మంది రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేయడం, వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వ్యక్తులా, ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తులా, ఎంతమంది ఉన్నారు కూడా పోలీసులు ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే ఆ విజువల్స్ తీసిన సమయంలో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్లో దాదాపు 25 మంది నుంచి అయితే ఉన్నారు. దాంట్లో అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకొని పొలిటీషియన్స్ లాగా రెడీ అయిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా వెనక సైడ్ బ్లాక్లో పెట్టారు. వీళ్ళందరూ కూడా మద్యం సేవించి ఇష్టానుసారంగా రేవ్ పార్టీలో మహిళలతో అసభ్యంగా డాన్సులు చేయడం, క్యాసినో ఆడడం, ఇదంతా కూడా ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. మరి ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు ఎందుకు మరి వాళ్ళని ఇక్కడ పెట్టాల్సి వచ్చిందో మరి ఏంటో అనేది కూడా పోలీసుల నుంచి ఆ వర్జన్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి మహేశ్వరంలో జరిగిన రేవ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. మనతో పాటు ఎస్హెచ్ఓ ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఈ పార్టీ, అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు, అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది రేవ్ పార్టీ కాదండి. యాక్చువల్గా వీళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని లిక్కర్ పార్టీ పెట్టారు. అది చంద్రారెడ్డి గార్డెన్ గట్టుపల్లి విలేజ్లో నిన్న నైటు 8 o'clock ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. మనకి సమాచారం రాగానే మేము రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన క్రమంలో మాకు దీనికి సంబంధించినటువంటి రాక్ స్టార్ సీడ్స్ రామదాస్పల్లి ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుంది కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారు, దానికి సంబంధించిన డీలర్లు ఏదైతే విలేజెస్లో ఉన్నటువంటి షాప్స్ డీలర్లు వాళ్ళని అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు. వాళ్ళ డీలర్లతో పాటు మందు పార్టీ అరేంజ్ చేసుకున్నారు. మందు పార్టీతో పాటు డ్యాన్స్ ప్రోగ్రాం కోసం లేడీస్ని పిలిపించడం జరిగింది. ఆ లేడీస్ని పిలిపించి డ్యాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందే మనకు పక్కా సమాచారం ఉంది కాబట్టి రైడ్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 30 మెంబర్స్, రాక్ స్టార్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి 30 మెంబర్స్ని కస్టడీలోకి తీసుకోవడం. అదేవిధంగా వేద అగ్రో ఇన్వెస్టన్ అనే దాని మీద అదొక కంపెనీ ఉంది, సీడ్స్ కంపెనీ. దానికి సంబంధించినటువంటి 25 మెంబర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో తిరుపతి రెడ్డి అని కంపెనీ ఎండి, దానికి సంబంధించిన 24 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 20 మెంబర్స్ లేడీస్ని కూడా తీసుకున్నాం, రెస్క్యూ హోమ్కి పంపించడం జరిగింది. ఈ కంపెనీ అంతా కూడా ఎక్కడి నుంచి వీళ్ళందరూ? కంపెనీ ఇప్పుడు ఒకటి ఇబ్రహీంపట్నంలో ఉంది, రామదాస్పల్లిలో కంపెనీ ఉంది. ఆ డీలర్స్ అందరం డీలర్స్ అంటే విలేజ్లో మన తెలంగాణ స్టేట్లో సంబంధించినటువంటి విలేజెస్లో ఉన్నటువంటి డీలర్లు ఒక 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇంకో దాంట్లో పక్కనే ఉన్న రూమ్లో ఇంకొక 25 మెంబర్స్, అది కూడా సీడ్స్ కంపెనీ. అది మన గాజుల రామారంలో ఉంటుంది, తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కేసీఆర్ కన్వెన్షన్ రెసార్ట్ అంటే బీఆర్ఎస్కి సంబంధించిందా లేకపోతే చంద్రశేఖర్ రావుకి సంబంధించిందా? అసలు ఏంటి ఈ కన్వెన్షన్? మేము చెప్పానండి, చంద్రశేఖర్ రెడ్డి కాదు, ఏం కాదు, చంద్రారెడ్డి, చంద్రారెడ్డి గార్డెన్ అంటారు దాన్ని. ఆయనకి షార్ట్ కట్లో కేసీఆర్ అంటారు తప్ప అది కేసీఆర్ కాదు. కేసీఆర్ అటువంటి పార్టీకి సంబంధం లేదండి. అది వాడు ఇండిపెండెంట్. అదే విలేజ్ గట్టుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ పేరు మీద చంద్రారెడ్డి, చంద్రారెడ్డి గారు వాళ్ళ ఫాదర్. దానికి సంబంధించి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు తప్ప వాళ్ళు వేరే పార్టీకి సంబంధాలు లేవు. ఈ నిర్వాహకులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిర్వాహకులు ఇద్దరేమ్మా, అంటే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో 2 కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ వీళ్ళే, ఇంకా వేరే ఎవరు లేరు. వాళ్ళ పేరు ఒక తిరుపతి రెడ్డి గారు, తర్వాత ఇంకొక అతని పేరు సైదారెడ్డి. చేసాం, అదుపులో ఉన్నారు. ఓకే, మరోవైపు ఈ మహిళలందరినీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే దాదాపు పక్క స్టేట్ కన్నా వీళ్ళు కొరియన్ ఫేసెస్ అంటే థాయిలాండ్ ఇంకా గోవా నుంచి వచ్చిన పరిస్థితి అని తెలుస్తుంది సమాచారం. అందరూ కూడా మన కృష్ణనగర్లో అడ్డ మీద ఉండే డ్యాన్సర్స్. వాళ్ళు ఒక గ్రూప్గా ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఒక గ్రూప్గా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళని కృష్ణనగర్ అడ్డ మీద నుంచి గ్రూప్గా తీసుకొచ్చుకున్నారు. ఒక్కొక్కరికి పే చేశారా?
ఒక్కొక్కరికి పే చేశారు, 4000 రూపీస్ అని చెప్పారు. మీరు వచ్చేసరికి ఏదైనా అసభ్యంగా కనిపించిన డ్రగ్స్ లేకపోతే క్యాసినో కాయిన్స్ ఇటువంటివి ఏమైనా ఉండేనా, సెమీనూట్ డాన్స్లు ఇటువంటివి? అటువంటి ఏం లేవమ్మా. వాళ్ళు కూడా ఏజ్డ్ ఉన్నోళ్ళు, అంటే 35, 45 ఏజ్ ఉన్నటువంటి డీలర్లు. అటువంటి క్యాసినో అనేది అటువంటిది ఏం లేదు. చిందులేయడం కూడా నేరమే కదా సార్? అందుకనే కేసు రిజిస్టర్ అయిందమ్మా. దానికి సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ ఏం లేవు. తదుపరి వీళ్ళని రిమాండ్కి పంపిస్తామండి. ఇప్పుడు పంచనామా కంప్లీట్ అవుతుంది. పంచనామా అయిపోయిన తదనంతరం వాళ్ళని పంపించడం జరుగుతుంది. మొత్తం మీద కూడా మహేశ్వరం పోలీసులు చెప్పే ప్రకారం ఎటువంటి రేవ్ పార్టీ అయితే జరగలేదు, తప్పతాగి చిందులు వేయడం జరిగింది. ఈ క్రమంలోనే వీళ్ళని మహిళలు మాత్రం రెస్క్యూ హోమ్కి తరలించాం, పురుషులను మాత్రం రిమాండ్కి పంపిస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. కెమెరామ్యాన్ కోటీశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.